ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు సేవలందించే విధంగా పాలనను సంస్కరించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడ శ్రీనివాస్ కోరారు. మన ప్రజాస్వామ్యంలో అతి విలువైన విద్య, వైద్యానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వమే అమలు పరచాలని, విద్యను, వైద్యాన్ని ఖరీదైన వ్యాపార కేంద్రాలుగా అమలు చేస్తున్న ప్రభుత్వాలు రాక్షస ప్రభుత్వాలుగా కీర్తింపబడతాయని, నేటి ప్రభుత్వాలు విద్య, వైద్య నిధులను పాలకుల సొంత మార్గాలకు కైంకర్యం చేస్తూ విద్యాశాఖను దోచుకుంటూ తీవ్రంగా భ్రష్టు పట్టిస్తున్నారని, అక్షరం విలువ తెలియని వారు విద్యాశాఖకు మంత్రులుగా ఏలుబడి సాగిస్తున్నారని, ప్రభుత్వ విద్య, వైద్య శాఖల్లో మెరుగైన ఉత్తీర్ణత కనపరచకపోయినా కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు, జీతాలు వారికి కల్పిస్తూ అభివృద్ధిని నిర్వీర్యం చేస్తున్నారని, పాలకులు రాజకీయాలకు, వర్గ పోరాటాలకు ఇచ్చే ప్రాధాన్యత విద్య, వైద్య శాఖలపై కనపరచకపోవడం ఈ తరం యువత దురదృష్టంగా భావించాల్సి వస్తుందని, ప్రభుత్వ విద్యను ఉద్దేశపూర్వకంగానే నీరుగారుస్తున్నారని, విద్య, వైద్య శాఖల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు, అధికారులు ప్రభుత్వ విద్యను అభివృద్ధి పరచాలనే ధ్యాస లేకపోగా అవినీతి మార్గాలను సొంత ప్రయోజనాలకు మార్గం చేసుకుంటూ ప్రభుత్వ నిధులను దోచుకుంటున్నారని ఆయన తీవ్ర ఆరోపణ చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్య, వైద్య విధానాన్ని ముందుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రద్దు చేయాలని, ఆ స్థానంలో మెరుగైన అధునాతన విద్య, వైద్య విధానాలను పూర్తిస్థాయి ప్రభుత్వ రంగ సంస్థలుగా నిర్వహించాలని, ప్రైవేట్, కార్పొరేట్ విద్య, వైద్య వ్యాపార సంస్థలు నేడు ఆ పవిత్ర సరస్వతి ప్రాంగణాలను ధనార్జనకే ధ్యేయంగా విష సంస్కృతులను ప్రోత్సహిస్తున్నారని, విద్య, వైద్య శాఖల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు ప్రైవేట్, కార్పొరేట్ విద్యా వ్యాపార యాజమాన్యం నుండి అనాధికారికంగా పెద్ద మొత్తంలో అవినీతి ముడుపులు తీసుకుంటున్నారని గుసగుసలు పుంఖానుగా వినిపిస్తుంటాయని, ప్రభుత్వ విద్య, వైద్యాలయాల్లో అనుభవజ్ఞులైన అధ్యాపకులు చట్టబద్ధమైన మంచి జీతాలు తీసుకుంటున్న, ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్న అధ్యాపకులు చాలీచాలని జీతాలు తీసుకుంటున్న, విద్యా వైద్యపరమైన నాణ్యత ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలకే మంచి విద్యా ర్యాంకులు వస్తుంటాయని, ప్రైవేట్, కార్పొరేట్ వైద్యశాలలే అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంటాయని, ఇదొక గమ్మత్తైన కుష్టు పాలన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సాగుతుందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ సమావేశంలో ఆర్పీసీ సెక్యులర్ సర్వశ్రీ డివి రమణమూర్తి, ఎండి హుస్సేన్, సుంకర వెంకట భాస్కర్ రంగారావు, ఎస్కే భాష, వర్ధనపు శరత్ కుమార్, దుడ్డే త్రీనాథ్, లంకా వీర వెంకట సత్యనారాయణ, గొడ్ల సాయి దుర్గప్రసాద్, బసా సోనియా, సీరపు నాగేశ్వరి, బత్తెన శివనారాయణ తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి విచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతుందని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏ విధమైనటువంటి తేడా లేదు. వీళ్ళందరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు అధికారాన్ని ప్రయోగించుకోవడం, కక్షలు తీర్చుకోవడం తప్ప పాలనాభివృద్ధి కానీ, రాష్ట్రాభివృద్ధి కానీ, పరిపాలన మీద ఏ విధమైనటువంటి ఇంప్రూవ్మెంట్ చూపించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి భవిష్యత్తు ఏంటి, ఇక్కడ ప్రజల భవిష్యత్తు ఏంటి అని ఎవరో ఆలోచించేటటువంటి దిశలో లేదు. ఈరోజు విద్యా, వైద్యం ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. రోజు రోజుకి ఖరీదైనటువంటి వ్యాపారంగా మార్చేస్తున్నారు. అసలు విద్యా వైద్యాన్ని ప్రభుత్వమే పూర్తిగా అమలు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఎన్నాళ్ళుగా నుంచో గొంతెత్తి అరుస్తుంది. ఈరోజు ప్రైవేటు విద్యా వైద్యాన్ని ఖచ్చితంగా పూర్తిగా సమూలంగా రద్దు చేయాలి. రద్దు చేసి ప్రభుత్వ పరంగా కార్పొరేట్ విద్యా వైద్యాన్ని, ఆ స్థాయి విద్యా వైద్యాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, అలాగే తెలంగాణ ప్రజలకి అమలు చేసిన రోజే తెలుగు రాష్ట్రాలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆ విధంగా కాకుండా పాలనని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దోచుకుంటూ ఏదో ప్రజలకి ఉచిత పథకాలంటూ ఇస్తూ వాళ్ళ దగ్గర నుంచే వాళ్ళ శ్రమను దోచుకుంటూ ఈరోజు ఉచిత పథకాలకి బానిసలుగా మార్చేస్తూ ఈ రాష్ట్ర భవిష్యత్తుని, ఇక్కడ ఆంధ్రుల భవిష్యత్తుని, తెలంగాణ పౌర బిడ్డల భవిష్యత్తుని సర్వనాశనం చేస్తున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ కార్పొరేట్ పాలకుల మూలంగా రాష్ట్రం చాలా ప్రమాదకరమైన పరిస్థితికి వెళుతుంది. నేను ఒక పక్కనే ధరలు విస్తృతంగా పెంచేస్తున్నారు. మేము నెల ఇదప్పటికీ మేము పథకాలు అమలు చేస్తాం, ఉచిత పథకాలు తీసుకొచ్చి ఇస్తాం, మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తాం అంటున్నారు. ఎవరి జేబులోంచి ఇస్తున్నారు? అప్పులు చేస్తున్నారు. ఈ అప్పులు చేసి ఆ భారాన్ని ఎవరి నెత్తి మీద పెడుతున్నారు? సామాన్యుల ప్రజల మీద పెడుతున్నారు. ప్రజల నెత్తి మీద భారం పెరిగితే అప్పు ధరలు పెరిగిపోతాయి. అలాగే ఒక పక్కన విద్యుత్ ఛార్జీలు, స్లాబ్ వేజ్ పెంచేస్తున్నారు. ఒక పక్కనే కన్జ్యూమర్ ప్రోడక్ట్ అంతా కూడా పెంచేస్తున్నారు. రేపు పొద్దున పరిస్థితి ఏంటి? ఈరోజు రెండు కాయగూరలతో తినేటటువంటి ప్రజలు ముందు అసలు కాయగూర అనేది తెలియకుండా
ఆహార లోపంతో ఈరోజు లోపంతో ప్రజలు ఆ ఆకలితో కొట్టుమిట్టేటటువంటి పరిస్థితులు వస్తాయి.